నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తోంది. కేంద్ర ఎన్నికల పర్యవేక్షక బృందం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది. రాష్ట్రంలోని పార్టీలన్నింటినీ ఆహ్వానించింది. అన్ని పార్టీల దగ్గర నుంచి సలహాలు, సూచనలు సేకరిస్తోంది. అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మామూలుగా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక పద్ధతి అంటూ ఉండేది. ఏంటంటే పార్టీల తరఫున ఆ పార్టీ తరఫున ప్రతినిధి బృందాలు వెళుతూ ఉంటాయి అన్నమాట. ఎన్నికల సంఘాల దగ్గరికి ఫిర్యాదు చేయడానికి కానీ, లేకపోతే సూచనలు ఇవ్వడానికి కానీ, వాళ్ళు ఇచ్చే సూచనలను తెలుసుకుంటానికి కానీ, ఇవన్నీ అనూహ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, దాన్ని కూడా ప్రాంతీయ పార్టీ అనకూడదు, ఎందుకంటే రెండో రాష్ట్రంలో కూడా పోటీ చేసింది పక్కన ఉన్న తెలంగాణలో. అందుకని దాని ప్రాంతీయ పార్టీ అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బాధపడతారు. అందుకని అది కూడా జాతీయ పార్టీ కింద లెక్క కట్టేద్దాం. మనం ఎలక్షన్ కమిషన్ గుర్తించినా గుర్తించకపోయినా సరే మనం గుర్తించేద్దాం, ఎందుకంటే రెండో రాష్ట్రంలో పోటీ చేసింది పక్క రాష్ట్రంలో. అందుకని జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నోవోటల్ హోటల్లో ఆ ఎన్నికల బృందాన్ని కలిసి వాళ్ళు ఇచ్చిన సూచనలు వీళ్ళు ఆమోదించాలి, లేదా వీళ్ళ సలహాలు వీళ్ళ సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాలి. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చేశారు. ఆయన ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు, ఆయన ఇంటి అద్దెలు ఎక్కడెక్కడ అద్దెలు వసూలు చేసుకున్నారో, ప్రభుత్వ నుంచి అద్దెలు వసూలు చేసుకున్నారో అవన్నీ కూడా బయటపడ్డాయి. ఆయన ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా ఆపడము, తర్వాత కోర్టులలో ఎన్నికలు జరగాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడము, అటు చేసి మొత్తానికి పంచాయతీ ఎన్నికలు అయితే జరిగిపోయింది. ఆయన రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతోంది. ఆయన గురించి కూడా ఈ సభ్యులకి, ఇప్పుడు వచ్చిన సభ్యులకి ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు పెట్టాడు అని చెప్పేటువంటి విషయం కూడా చెప్పారట చంద్రబాబు నాయుడు గారు. ఆయన రిటైర్ అయిపోయి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల క్రితం అయినా సరే ఆయన జగన్మోహన్ రెడ్డిని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డని రమేష్ కుమార్ గారిని ఇబ్బంది పెట్టాడా అన్నది రాష్ట్ర ప్రజలకు కాదు, ఈ దేశ ప్రజలకి, ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలకు కూడా తెలుసు, న్యాయమూర్తులకు కూడా తెలుసు, న్యాయ దేవతలకు కూడా తెలుసు ఎవరెవరిని ఇబ్బంది పెట్టారన్నది. 2 పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారో ఆయన ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు చెప్తారు చంద్రగిరి నియోజకవర్గం, ఆయన పారిపోయే నియోజకవర్గం, చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు కదా, ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫారం 6 తోటి 1,33,000 ఓట్లు జరిపించేశారు. ఎక్కడన్నా సాధ్యమేనా? ఒక అంకెలు ఉన్నాయి, 1 నుంచి 0 వరకు, 0 నుంచి 10 వరకు, 0 నుంచి 1 వరకు వచ్చు కదా అంకెలు అని చెప్పేసి నోటికొచ్చిన లెక్క చెప్పేసి 1,33,000 ఓట్లు చేర్పించేశారని చెప్పి, నియోజకవర్గంలో ఉండేదే 1,50,000 2 లక్షల ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటాయి, 2.5 లక్షలు ఉంటాయి. 1,33,000 ఓట్లు చేర్చడం సాధ్యమేనా? ఇంత అసత్య ప్రచారాలు చేస్తారు చూడండి చంద్రబాబు నాయుడు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా ఎవరిని నియమించాలన్నది స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎస్, రియల్లీ నువ్వు టీచర్లను పెట్టమంటావు అయ్యా చంద్రబాబు నాయుడు గారు? అసలు నువ్వు మాట్లాడేది ఏమన్నా నిజాలు ఉంటాయా? అసలు నిజం చెప్పకూడదని చెప్పి తల్లిదండ్రుల మీద, దేవుళ్ళ మీద ఏమన్నా ఒట్టు పెట్టుకున్నావా నిజమే మాట్లాడకూడదు అనేది? నువ్వు ఎన్నికలు నిర్వహించినప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించినప్పుడు, అంతకు ముందు నుంచి దాదాపు 2006 నుంచి 2006 సంవత్సరం నుంచి ఉపాధ్యాయులని విధుల నుంచి తొలగించారు. ఎన్నికల విధుల నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా మహిళా పోలీసుల్ని కించపరుస్తాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఎన్నికల గురించి ఏం తెలుస్తుంది? 2,600 మంది మహిళా పోలీసుల్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా నియమించారు అని అంటే మహిళా పోలీసులకు ఏం తెలియకుండానే పోలీసు ఉద్యోగం వచ్చిందా వాళ్ళకి? మహిళల్ని కించపరుస్తాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎప్పుడు చూసినా వీళ్ళు మహిళల్ని కించపరచడము, పోలీసు అధికారులను కించపరచడమే ఒక అలవాటుగా పెట్టేసుకున్నారు. ఆయన వాళ్ళతో పాటు లోకేశం బాబు డైరీల్లో మీ పేరు రాసుకున్నాం, రెడ్ డైరీలో మీ పేర్లు రాసుకున్నాం, మేము అధికారంలోకి రాగానే మళ్ళీ మీ అందరినీ తాట తీస్తాం, తోలు తీస్తాం అంటూ ఎందుకు ఈ రచ్చ? 2,600 మంది మహిళా పోలీసుల్ని, మహిళలకి గౌరవం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభినందించాల్సింది పోయి మహిళా పోలీసులు నియమించారని వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఏంటి? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మీద 7,000 పైగా కేసులు పెట్టారు. 7,000 కేసులుట.
అందులో 200 మంది జైలుకి వెళ్ళారట. నువ్వు రాళ్లేసి బస్సులు అద్దాలు పగలగొట్టి సినిమా హాళ్లు పగలగొట్టి ఆ, ఇవన్నీ చేస్తే జైలుకి పంపకుండా ఆ, హాయిగా భోజనం పెట్టి 5 స్టార్ హోటల్లో ఉంచుతారు వాళ్ళని. బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారట. పెడతారు. రౌడీ షీటర్లు అందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మహిళా ఎంఆర్ఓని కీచుకుళ్ళగా ఇసుకలో వేసి తొక్కేసి చెరవడ తీసిన వాడు చింతమనేని ప్రభాకర్ లాంటి వాడు మీ పార్టీలోనే ఉన్నాడు. కాల్ మనీ ర్యాకెట్, సచ్ మనీ ర్యాకెట్లు చేసిన వాళ్ళు మీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టకుండా, కేసులు పెట్టకుండా సరిపోతుందా? రేపు చేసిన వాడిని 2 బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందని అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీ పక్కన ఉన్నాడు. అంటే మహిళల్ని ఎలా కించపరుస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు? అర్థమైపోతుంది కదా తెలుగు ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. ఎక్కడ చేశాడు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఖూనీ చేసావు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. అధికార దుర్వినియోగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏం అధికార దుర్వినియోగం చేశాడు? నీలాగా ఏమి స్కిల్ డెవలప్మెంట్ కేసులోనో, లేకపోతే ఇసుక కేసు, మద్యం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇలా వందలాది కోట్ల ప్రజాధనాన్ని నేను దోచుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఒక్క అవినీతి ఆరోపణ చేయలేదు నువ్వు ఆయన మీద. అరాచక పాలన అంటావు. ఏం అరాచకం చెప్పకుండానే అరాచక పాలన అంటావు తప్పితే అవినీతి చేశాడని చెప్పి నువ్వు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి ఛాలెంజ్ చేయండి. ఒకే వేది మీదకి రండి, దమ్ముంటే. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మీరిద్దరు రండి, ఎదురెదురుకుండా నిలబడి ఏం అవినీతి చేశారు డాక్యుమెంట్లతో సహా మీరు రండి, డాక్యుమెంట్లతో సహా ఆయన వస్తాడు. దుర్వినియోగం చేసి సెంట్రల్ ఫోర్సెస్, సెంట్రల్ అబ్జర్వర్స్ ని నియమించాలి. ఇది నువ్వు చెప్పేదేంటి? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుందని నీకు తెలీదా? నియమిస్తుంది అది. నువ్వు చెప్పేదేంటి? వాళ్ళు ఉద్యోగ ధర్మం వాళ్ళు చేస్తారు, కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు. నువ్వేం చెప్పక్కల. వాలంటీర్లని, సచివాలయ వ్యవస్థలని జగన్ వినియోగించుకుంటున్నాడు. నువ్వు జన్మభూమి కమిటీలను ఉపయోగించుకోలేదా? జన్మభూమి కమిటీలు వేసి వాటిని ఉపయోగించుకున్నావు కదా. వాలంటీర్ల మీద పడి ఏడుస్తారే మీరిద్దరు, పవన్ కళ్యాణ్ నువ్వు పడి. వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తున్నారు అన్నది ప్రజలను అడగండి, చెప్తారు. వాలంటీర్లు ఎంత బాగా పనిచేస్తున్నారు, ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారో, సేవా దృక్పథంతో పనిచేస్తున్నారో వాలంటీర్లు. సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తున్నాయో ప్రజల్ని అడగండి, చెప్తారు. ఊరికి మన పచ్చ మీడియా ముందు, పచ్చ పొట్టాల ముందు కూర్చొని మాట్లాడేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ప్రక్రియని జగన్ అపహాస్యం చేస్తున్నాడు. నువ్వు అపహాస్యం చేసినవి చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో ఓట్లు వేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓట్లు వేయొచ్చుట చంద్రబాబు గారు కొత్తగా భాషించారు. అంటే రాజ్యాంగాన్ని కాలరాయటమే. నిన్న కాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ ఓటేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి నేను ఆంధ్రప్రదేశ్ లో ఓటేస్తానంటాడు 6 నెలల వ్యవధిలో, 8 నెలల వ్యవధిలో. ఇది రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేసినట్లు చంద్రబాబు నువ్వు చేశావు, చేస్తున్నావు, ఇంకా చేయబోతున్నావు. ఇది అపహాస్యం చేయటువంటి ఎన్నికల ప్రక్రియని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు కనుకనే వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు, తెలంగాణ వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళిపోయారు, పూనా వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు, కెనడా వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళింది 0.1%. నువ్వు అధికారంలో ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అధికారంలో ఉండగా, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉండగానే లక్షల మంది విదేశాలకు వెళ్ళిపోయారు. లక్షల మంది. స్వాతంత్రం రాకముందు నుంచి గాంధీ గారు వెళ్ళి చదువుకున్నారు, నెహ్రూ గారు వెళ్ళి చదువుకున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ చదువుకున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెళ్ళి చదువుకున్నారు. కొంతకాలం అక్కడ ఉద్యోగాలు చేసి వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి ఉద్యోగాలు భారతదేశంలో లేకనే వెళ్ళిపోయారు. వాళ్ళందరూ భారతదేశంలో యూనివర్సిటీ లేకనే వెళ్ళిపోయారా? ఎంతమందిని అవమానపరుస్తావా నువ్వు? విదేశాలకు వెళ్ళిన వాళ్ళని కూడా అవమానపరుస్తావా? నీచి నికృష్ట దౌర్భాగ్యాలు ఇచ్చే లఫంగే రాజకీయం మానేసి నిజాలు చెప్తాను అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా వెళ్ళొచ్చావు కదా మొన్న. ఇవన్నీ వాళ్ళ సాక్షిగా ప్రజలకి ప్రమాణం చేసి చెప్పి ఇక నుంచి నేను నిజాలే మాట్లాడతాను. ఓకే, జై హింద్.